ప్రజలకి మీరు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండలంలో కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు తీసుకొచ్చాం. వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ కింద 32 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. మరి ఆ ప్రాజెక్టు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది కూడా మరుగున పడిపోయింది. మరి కొండలోగడ్డ మరి మన గిరిజన ప్రాంతాలకి సాగునీరు అందించే ఆ ప్రాజెక్టు కూడా మరి 12 కోట్ల రూపాయల్ని ఆ రోజు మంజూరు చేశాం. అది కూడా ప్రస్తుతం ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరు అభివృద్ధి చేయరో ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఉమ్మడి ప్రభుత్వంలో మనందరికీ మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటామని సందర్భంగా మీ